చిన్నప్పటి నుంచి నీ ఆశే నా ఆశ, నీ సంతోషమే నా సంతోషం అనే భ్రాంతిలో బతుకుతూ వచ్చాను. అందుకే ఈ ప్రపంచంలో నీకు ఇష్టం లేనిది ఏది నాకు ఇష్టం లేదు. చివరికి నీకు ఇష్టం లేని నా మీద నాకే ఇష్టం లేదు. నీకు తగ్గ చదువు సంస్కారం ఉన్న వాడిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. నాన్నగారి మీద నీకెంత గౌరవం ఉందో నాకు తెలియదు, కానీ ఆయనకు మాత్రం నీ మీద అపారమైన నమ్మకం. తన మాట అంటే నీకు వేదమని, తను గీచిన గీత నీకు లక్ష్మణ్ రేఖని ఆయన భ్రమలో ఉన్నారు. ఆ నమ్మకంతోనే పెళ్లికి ఏర్పాటు చేశారు. ఆ నమ్మకం వృధా కాకూడదు. ఇప్పుడు నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిస్తే ఆయన కుంగిపోతారు. ఒక ఆడపిల్ల మనసు తెలుసుకోకుండా ఇష్టం లేని పెళ్లిని నిర్ణయించానని జీవితాంతం బాధపడతారు. అందుకే ఈ పెళ్లి నాకే ఇష్టం లేదని చెప్పి ఆపేస్తాను. నాన్నగారి దృష్టిలో నేను ఒక దారి తప్పని కొడుకుని, ఆయన చూడటానికే ఇష్టపడిన దురదృష్టవంతుడిని. ఇప్పుడు ఈ పెళ్లి ఆపితే నేను కొత్తగా చెడేదేం లేదు. ఊరి శిక్ష పడ్డవాడికి యావజ్జీవ శిక్ష పెద్ద శిక్ష ఏం కాదు. కానీ నువ్వు మాత్రం ఆయనకి ఇష్టమైన మాధవ్ గారు.